ఏం చెప్పదలిచినను, మంచి విశ్వాసి మాదిరి, మంచి దేవుని సేవకుడు, మంచి మాదిరి అపోజిరైన పౌలు. మరి తన జీవితంలో శ్రమ తాకనిచ్చినాడు దేవుడు. అందుకే తను నేర్పుకున్నాడు. తన ద్వారా స్థాపించబడ్డ సంఘాలలో శ్రమ ఉంది. ఎప్పుడు ఉండవు శ్రమలు, నిజం. శ్రమలే ఉండవు, అవును. అప్పుడప్పుడు వస్తాయి శ్రమలు కూడా. గట్టిగా ఉండాలి కదా, నిలిచి గెలవాలి. ఒక దగ్గర మీటింగ్కి పోయినప్పుడు దేవుని సేవకుడు వచ్చి చెబుతా ఉన్నాడు, ఏమని, తను మారినాక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు అనుకున్నాడంటే, ఇంకా ఉపవాస ప్రార్థనలు అయిపోతే 40 రోజులు ఇంకేముంది, ఇంకంతా ఎప్పుడూ జయమే అనుకున్నాడు తను. ఆ తర్వాత వచ్చిన శ్రమలకు తాలుకోలేక కొండల మీదకి వెళ్ళిపోయినాడట ప్రార్థన చేసుకోవడానికి. 15 రోజులు అట్లా గడిచినాక ప్రభు నడిచి వచ్చి తనకు కనిపించినాడట. కనిపిస్తున్నాడు, చూచినాడు. వచ్చి అడిగినాడట, ప్రభు ఏం చేస్తున్నావు అన్నాడట. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియా ప్రవక్తను దేవుడు అడిగినాడు కదా, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగినాడు కదా. అంటే స్కూల్ టైంలో పిల్లోడు సూపర్ బజార్లో కనబడ్డాడు అనుకోండి తండ్రికి, ఒరే ఇక్కడేం చేస్తున్నావు అన్నాడా? లైక్ ఉంది కదా ఇది. అంటే ఆ దేవుని సేవకుడు అన్నాడట, ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినాయి నీకేం తెలుసు అంటే, ప్రభు అన్నాడట, నేనే పంపించినాను, వెళ్ళు ఎదురుకో గెలు అని చెప్పినాడట. ప్రభు నీ శ్రమలు తీసేస్తున్నాను అనలేదు కదా దేవుడు. ఏమన్నాడు? నేను సెలవిచ్చినాను, వెళ్ళు ఎదురుకో గెలవమన్నాడు. బలం పెంచడానికి, విశ్వాసం పెంచడానికి, తన సహనం, ఓర్పు, క్షమాపణ అన్నీ పెంచడానికి, పరిపూర్ణతలోకి ఎదగజేయడానికి చూడు దేవుడు సెలవిచ్చినాడట. నేనే పంపించినానని చెప్పినాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉంది క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో శ్రమ కూడా ఉంది. నీకు షార్ట్ కట్లు లేవు కదా, దొడిదారి చెప్పాడు దేవుడు నీకు.